వానాకాలం మొదలైందంటే హైదరాబాద్ నగరంలో మ్యాన్ హోల్స్ టెన్షన్ కూడా మొదలవుతుంది. చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీళ్లు చేరి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిపోయిన వరద నీరు వెళ్లేందుకు మ్యాన్ హోల్స్ తెరిచిపెడితే అది తెలియక వాటిలో పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు అంటోంది జలమండలి. భారీ వర్షాలు కురిసినా భయపడేది లేదంటోంది. ఇంతకీ జలమండలి తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి? ప్రజలకు ఏం సూచిస్తోంది? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగరంలో చినుకు పడినప్పుడల్లా డ్రైనేజ్ ఉప్పొంగటం, రోడ్లు కాలనీలోకి నీళ్లు చేరటం జరుగుతూ ఉంటాయి. జీహెచ్ఎంసీ అధికారులు, జలమండలి సభ్యులు ఎన్ని చర్యలు తీసుకున్నా రోడ్ల మీద చెత్త డ్రైనేజ్లోకి చేరి నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి వరద నీరు పోయేలా చేస్తూ ఉండటం మరింత ప్రమాదకరంగా మారుతోంది. రోడ్లపై నడుస్తున్న సమయంలో కొన్నిసార్లు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఏదైనా పని మీద బయటకు వెళ్లిన వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ లో పడి జనం మృత్యువాత పడిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. మహానగరం పరిధిలో రోడ్ల మీద వాన నీరు నిలిచిపోయే పాయింట్స్ సుమారు 150కి పైగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీ నగర్, చాదర్ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రివనం, పంజాగుట్ట, ఖైరతాబాద్, లగ్డికపూల్, చేనంబర్, మెట్టుగూడ, విఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట్, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలుగా గుర్తించారు. ఇలాంటి చోట్ల వర్షపు నీరు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్ హోల్స్ మూతలు తీస్తుండటం ప్రమాదాలకు దారితీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్ హోల్స్ దెబ్బతిన్నాయి. మూతలు పగిలిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. అలాంటి చోట వాన నీరు నిలవటంతో పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి. అయితే ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా జలమండలి ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. వరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజ్ ఓవర్ఫ్లో, మ్యాన్ హోల్స్ నిర్వహణపై సీరియస్గా దృష్టి పెట్టింది. నగర వ్యాప్తంగా వాటర్ లాగింగ్ పాయింట్స్, లోతైన మ్యాన్ హోల్స్ ను గుర్తించింది. మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతో పాటు అత్యంత ప్రమాదకరమైనవి అని తెలిపేలా మ్యాన్ హోల్స్ మూతలకు ఎరుపు రంగు వేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాట్లు చేస్తోంది. వర్షాలు కురిసినప్పుడు వాన నీళ్లు రోడ్డుపై నిలవకుండా మున్సిపల్ సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే భయపడాల్సింది మ్యాన్ హోల్స్కు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకొని ఎక్కడ ఏ మృతి జరుగుతుందో అనేటువంటి భయాందోళన ఎప్పుడూ ఉంటుంది. వర్షాకాలంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా నిండిపోయి ఉంటున్నటువంటి సమయంలో మ్యాన్ హోల్ మూతలు తెరిచేస్తారు ఆ నీళ్లు పోవడానికి. సో అటువంటి సమయంలో మరణాలు సంభవిస్తుంటాయి. అయితే ఇప్పటికే దీనిపైన జలమండలి ఒక యాక్షన్ ప్లాన్కి సిద్ధమైంది. మాన్సూన్ యాక్షన్ ప్లాన్కి సిద్ధమై పూర్తిగా మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడైతే డేంజరస్గా ఉంటాయి, అంటే చాలా లోతు వరకు ఉంటాయో వాటన్నిటికీ కూడా కవరప్స్గా ఈ విధమైనటువంటి గ్రిల్స్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది, సో ఇది కొంత ప్రమాదకరమని చెప్పడానికి కూడా ఈ విధంగా రెడ్ కలర్ పెయింట్ను కూడా జలమండలి అధికారులు ఇక్కడ దగ్గరుండి కూడా అన్నీ వేపిస్తున్నారు. సో ఇది ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది, ఇది ఒక డేంజరస్గా ఉంది అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. అలాగే అదేవిధంగా ఒకవేళ ఇక్కడ పూర్తిగా వాటర్ లాగింగ్ పాయింట్తో వాటర్ నిండినా కూడా అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ వాటర్ను పోవడానికి వెంటనే వచ్చి వాళ్ళు ఎవరి అనుమతి లేకుండానే, అధికారుల అనుమతి లేకుండానే కొంతమంది తెరిచేస్తారు. సో అట్లా తెరిచినప్పుడు కూడా ఇందులో పడిపోకుండా, ప్రజలు తెలియకుండా పడిపోకుండా కూడా ఇట్లాంటి ఒక గ్రిల్స్ను కూడా ఏర్పాటు చేస్తుంది జలమండలి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా జలమండలికి సంబంధించినటువంటి డీజీఎం ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఎందుకు ఈ మ్యాన్ హోల్స్కి ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అంటే ముఖ్యమైనటువంటి ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి? మా ఎండి గారి ఆదేశాల పరంగా, మా జిఎం గారి ఆదేశాల ప్రకారంగా మేము ఈ 6 months నుంచి డీసిల్టింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ మాన్సూన్లో ఈ కవర్స్ అన్ని, రెడ్ కవర్స్ అన్ని వేసేసి గ్రిల్స్ అన్ని ఫిక్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఏదైనా ఇట్లా మిస్ అయిన వాటిని కూడా మళ్ళీ చేయడం కూడా స్టార్ట్ చేసాము. మ్యాన్ హోల్స్కి ఈ విధంగా వేయడం ఎందుకు, అంటే ఏమని చెప్తున్నారు? వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా మూత తెరిస్తే ప్రమాదం జరగకుండా ఉండడం కోసం ముందస్తు చర్యగా ఇలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రిల్ని కూడా ఏర్పాటు చేస్తారు కదా, ఈ గ్రిల్ ఎంత బరువు ఉండొచ్చు, అంటే ఎంత బరువును మోస్తుంది? ఎవరైనా ప్రజలు ఎక్కితే అదేమైనా కూలిపోయే అవకాశం ఉంటుందా? లేదు, ఉండదు.
అలాంటిది ఏమి ఉండదు. అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రిల్ని కూడా ఎవరైనా తెలియకుండా మ్యాన్ హోల్ మీద అడుగు వేసినా కూడా ఇక్కడ లోపల పడిపోకుండా ఒక బలమైనటువంటి గ్రిల్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక వాటర్ లాగింగ్ జరిగినప్పుడు నీరు వెళ్ళేలా కూడా ఈ గ్రిల్ సహాయపడుతుంది. అదేవిధంగా ఇందులో పడిపోకుండా కూడా ఇది పూర్తిగా రక్షణ కవచంలా కూడా ఉంటుంది. సో ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం అనేక విషాదకర సంఘటనలు చూసాం. మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అమాంతంగా మనుషులను మింగేసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే ఈసారి జలమండలి అధికారులు ముందే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలైతే ఇట్లా ఈ మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేయడం అనేటువంటిది అయితే చేయకూడదు. ఒకవేళ ఖచ్చితంగా అక్కడ వాటర్ లాగింగ్ అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కన్సర్న్ అధికారులకు తెలియజేయాలని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ 155313 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇచ్చారు. సో దానికి ఫోన్ చేస్తే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వర్షాకాలంలో వాళ్ళు వచ్చి అవన్నీ కూడా వాటర్ని క్లియర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు అనేటువంటిది జలమండలి అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి నగరంలో ఇటువంటి ప్రమాదకర డేంజరస్ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తిగా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది జలమండలి అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ చందుతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్. కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు అధికారులు. నగర వ్యాప్తంగా 63,000కు పైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా ఇప్పటివరకు 25,000 వరకు మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని సీల్ చేసి ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని, ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ నుంచి పూడిక వ్యర్థాలను తోడేందుకు ఎయిర్ చెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు సూచిస్తున్నారు. ఇక వాన పడుతున్న సమయంలో నీళ్లు నిలిచినప్పుడు అధికారులు అనుమతి లేకుండా మ్యాన్ హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. అలా చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా తెరిచి ఉంచినట్లు గమనించిన జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వచ్చని సూచించింది. అంటే 24/7 3 షిఫ్ట్స్లో ఆఫీసర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఇమీడియట్గా ఆఫీసర్స్కి ఫోన్ చేయడం జరుగుతుంది. అట్లానే మనం ఇక్కడ వర్షాకాల హెచ్చరిక బోర్డులు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. వర్షాకాల హెచ్చరిక బోర్డులు కూడా దాంట్లో కూడా రాసినాం, ఏదైనా సమస్య ఉంటే 155313ని సంప్రదించండి అని చెప్పేసి. అంటే హెచ్చరిక బోర్డులు ప్రతి దగ్గర, అంటే మేజర్గా వాటర్ లైయింగ్ పాయింట్స్ దగ్గరే ఏర్పాటు చేస్తున్నాము. ఏవైతే డీప్ మ్యానల్స్ ఉన్నాయో అవన్నిటిని ఇప్పటికే మేము సర్వే చేసి వాటిని ఎటువంటి ఇష్యూ కాకుండా చేసినాం. ఇంకా మేజర్గా ఖచ్చితంగా తీసే అవకాశం వస్తే వాటిని కంప్లీట్గా ఓపెన్ చేయకుండా కాంక్రీట్ బ్లాక్ చేసేస్తున్నాం. వర్షాలు పడి రోడ్లు జలమయమైనప్పుడు ప్రజలు బయటకు రాకపోవటమే మంచిదని జలమండలి అధికారులు అంటున్నారు. నగరవాసులు తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే వరద ఫ్లోటింగ్ కాస్త తగ్గుతుందని సూచిస్తున్నారు. మేము ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ వర్షపు నీళ్ళది ఏదైతే ఉంటుందో, ఈ వర్షాకాలం వచ్చేసరికి ఇంట్లో ఉండేటువంటి వర్షపు నీళ్ళు అన్నిటిని కూడా మ్యాన్ హోల్లకు వీళ్ళు కనెక్ట్ చేయడం వల్ల మ్యాన్ హోల్ ఓవర్లోడ్ అయిపోయి మ్యాన్ హోల్ పొంగే అవకాశం ఉంది. కాబట్టి మేము అందరిని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రతి ఒక్కరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పెట్టి కట్టుకోండి. మీ ఇంట్లో నుంచి వచ్చే వర్షం నీళ్ళని దాన్ని కనెక్ట్ చేసేసి ఇంకుడు గుంతలు కనెక్ట్ చేసుకోవడం వల్ల మ్యాన్ హోల్లోకి వచ్చే లోడ్ తగ్గిస్తుంది. దానివల్ల జలం గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఈ వానాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా జలమండలి అధికారులు మ్యాన్ హోల్స్ దగ్గర గ్రిల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా పరిసర ప్రాంతాల్లో విరిగిన మ్యాన్ హోల్స్ ఉంటే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.